కుండలిని మహావిద్యయోగ సాధన సాధకులందరికీ నా ఆత్మ నమస్కారం. అలాగే నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి విద్యను అందించినటువంటి మా గురుదేవులు శ్రీ 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 హఠయోగ శ్రేష్ఠుడు కుండలిని ప్రవీణుడు అయినటువంటి యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము మాట్లాడకపోయే టాపిక్ ఏమంటే ఆరోగ్యం ఆనందం. ఆనందం అంటే అందరూ కూడా ఏదో కోట్లు డబ్బులుండి 5-6 బిల్డింగులుండి అందులో బాడుగులు వస్తుంటే మనం ఆ బాడుగులు ఆ అద్దె డబ్బులు తింటూ భార్య బిడ్డలు మనవళ్ళు అందరితో హాయిగా ఉంటే ఆనందం. కానీ అది ఆనందమే, కరెక్ట్గా ఉంటే ఆనందం, లేకపోతే దానికే మహనీయులు సారమే సంసారము సాగకున్నది భారము. సంసారం అనేది అన్ని రకాల బాగుంటే ఆనందమే. ఒక్కటి తక్కువైతే అనుకో అది నరకం. ఇంకా దానికి మించిన మనోరోగానికి మందు లేదు, ఇంకా చెప్పుకోలేకి కుదరదు కదా. ఎంతటి మహానుభావులైనా ఎంతటి సంసారంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా పూర్తి ఆనందం ఎవరికి లేదు. కొంచెం సేపు ఆనందం, మళ్ళీ దుఃఖం, ఏదో ఒక రకంగా ఇలాగే ఉన్నారు. ఇది కరెక్టా? కరెక్టే, కానీ కాదు. ఎందుకంటే మానవులకు ఆలోచనలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. ఆ కోరికలు బట్టి మనం వెళ్తున్నంత వరకు ఆలోచనలు అలాగే ఉంటాయి. కాబట్టి ఆనందం అయితే ఉండదు. మళ్ళీ కిందికి రావాల్సిందే, మళ్ళీ దుఃఖానికి అనుభవించాల్సిందే, మళ్ళీ ఏడుపులు, పెడబొబ్బులు, మళ్ళీ నవ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందంటే ఆహార నియమాలు మెయిన్ ఉంటాయి. ఎనభై 84 లక్షల జీవరాశుల నుండి ఎన్నో యోనుల్లో ఉద్భవిస్తూ గతిస్తూ మనం చేసుకున్నటువంటి పాపపుణ్య సంస్కారాలతో మళ్ళీ మనం ఈ మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడైనా మనం ఎవరో, మన నిజ స్వరూపం ఏమిటి, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇది తెలుసుకోవడమే ఈ జన్మకు అర్థం పరమార్థం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ మానవ జన్మకు అర్థము పరమార్థము ఏమిటంటే మనమెవరు, మన నిజ స్వరూపం ఏమిటి, అందులో మనం నిలిచిపోవడమే మన మానవ జన్మ యొక్క లక్ష్యం. ఇదే ఎవరు బోధించినా అదే చెప్తారు. కానీ అది పొందడం అంత సులువుగా ఉండదు. మనము మాట్లాడుకున్నంత మాత్రాన అర్హతకు పోలేం. అందరూ నాతో సహా అందరం చెప్తాం, మనము మానవ జన్మకు వచ్చాము, అన్నీ చూసాము, అనుభవించాము, అన్ని అలవాట్లు మానుకోవాలి, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి, 10 మందికి ఉపయోగం ఉండాలి. అంటామంతే, ఎవరు కూడా పాటించరు. బాగా గుర్తుపెట్టుకోనండి. అలా పాటించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక్క యోగి వేమన
కర్ణాటకలో మనకు తెలిసినటువంటి చిక్బళ్ళాపూర్ తాలూకా చింతామణి, చిక్బళ్ళాపూర్ డిస్టిక్ ఇప్పుడు, అప్పుడు తాలూకా ఉన్నది చింతామణి తాలూకా. కైవార క్షేత్రం, అక్కడ నారాయణప్ప తాత అంటారు, యోగి అంటారు అతను. వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీర్ దాసు, అక్క మహాదేవి, సిద్ధయ్య, కక్కయ్య, మా గురువు గారు సురేష్ యోగానంద భారతి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు వర్తిస్తాయి. అందరూ వేస్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఇక్కడ గురువులు ఎంతమంది ఉన్నారు ఒక్కటి ఆలోచించండి మీరు. సృష్టికి భగవంతుడు ఒక్కడే, సృష్టికి భగవంతుడు ఒక్కడు, గురువు కూడా ఒక్కడే. అందరూ కూడా, నాతో సహా అందరూ కూడా మార్గదర్శకులమే. ఇక్కడ గురువులు ఎవరు లేరు. ఎందుకంటే గురువులు సొంతంగా మనం ఏమన్నా కనిపెట్టి మనం బోధిస్తే అది వేరే విషయం. కానీ మనమందరూ కూడా వేరే గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ శిక్షణలు తీసుకొని వాళ్ళు చెప్పింది పాటించి అవి సాధన చేసి ఏదో కాస్త కూస్తో అనుభవం పొంది చెప్తున్నాం. మరి గురువులు ఎలా అవుతాం? ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోనండి. శరీరం మంది కాదు. ఇప్పుడు ఈ భూమండలంలో మనం ఉన్నామంటే దీనికి అర్హత మనకి కాదు. ఎప్పుడో ఏదో పాప పుణ్య కర్మం చేసుకుంటాము, ఆ కర్మ ఫలితము వేరే వాళ్ళ గర్భంలో మనం రావాలి, అది వేరే ప్రశ్న. కానీ మనం బయటకు రావాలంటే ఓ తల్లిదండ్రి కావాలి. ఆ తల్లిదండ్రుల నుండి శరీరం వచ్చింది. ఓకేనా? వాళ్ళు సాకి వాళ్ళు బాధలు పడి ఏదో పిల్లతో చేస్తే ఈ పిండం ఇంతవరకు అయ్యింది. మనం ఇప్పుడు బతుకుతున్నాం, ఏదో మాట్లాడుతున్నాం, ఏదో తింటున్నామంటే ఎవరో ఒకరు వేరే వాళ్ళు విద్య నేర్పించారు, ఆ విద్యతో బతుకుతున్నాం. రేపొద్దున్న శరీరం పడిపోతుంది, అప్పుడు కూడా వేరే వాళ్ళే మనల్ని కాటి వరకు మోసుకెళ్ళాలి. మరి ఇంకా మంది ఏముంది? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఏది మంది? ఏది మంది? ఏది మంది? ఎవరు గురువు, ఎవరు శిష్యుడు? అంతా భగవంతుడే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పుట్ట ఉంది, ఇక్కడ ఉన్నాయను. ఎప్పుడొచ్చి అక్కడ ఉంటే పుట్టలో పాము వచ్చే తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరు శాశ్వతం? ఈ శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే, అశాశ్వతం. శాశ్వతం ఏదీ లేదు ప్రపంచంలో, ఒక్కటే శాశ్వతం, నువ్వు శాశ్వతం. నువ్వంటే ఎవరు? ఆత్మ. అదే నీ స్వరూపం, అదే నీ నిజం, అదే నువ్వు. అది తప్ప ఏది శాశ్వతం లేదు. ఎవ్వరు శాశ్వతం కాదు, ఎవరికెవరు లేరు. నీ భార్య, బిడ్డలు, బంధువులు, బలగం అందరూ కూడా రారు రారు రారు. గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ అయితే ఈ వీడియో ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లేదంటే కొట్టేయండి. వీడియో వెదవని కొట్టేయండి. హరి ఓం.